దయచేసినందుకు స్తోత్రాలు. इस महीने के अंतिम दिनों में प्रभु जी आपने आपके मंदिर में हमें लाया है, आपकी कृपा दिखाने से धन्यवाद। ఈ ఆఖరి దినమందు నేను మా ఆఖరి దిన కాకుండా నన్ను రక్షించినందుకు నేను స్తుతిస్తున్నాను. महीने के आखिरी दिनों को हम आप अपने हमारे जीवन के आखिरी दिन नहीं बनाए, इसलिए आप स्तुति करते हैं। నేను సజీవుల సంఖ్యలో నీ సన్నిధికి వచ్చి నేను నిన్ను గర్భపరిచే భాగ్యం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. जीवितों की संख्या में होकर आपके पास आते हैं, आपके सन्निधि में आपकी महिमा करने का भाग्य आपने दिया, इसलिए स्तुति करते हैं। ప్రభా విశేషమైన వచ్చినటువంటి స్తోత్రాలు అర్పించే స్తుతికి స్తోత్రాలు. विशेषतः आवश्यक आपके बच्चों की स्तुति करते हैं और लाइव स्तुतियों के लिए సాక్షాత్ చేసినటువంటి స్తోత్రాలు విజ్ఞాపన నిర్వహించడం ప్రార్థిస్తున్నాను. गवाही देने से बच्चों की यहाँ अपनी स्तुति धन्यवाद करते हैं। వారిని వారి కుటుంబములను ఆశీర్వదించండి. उन्हें उनके सभी परिवारों को आवास రాసిన బాధలను కొట్టివేయండి. ఈశ్వరుల ప్రభా మీలో ఎరగడానికి దయచేయండి. सभी दुख तकलीफ को मिटाकर आप में बढ़ने की मेरी सहायता करेंगे। యేసయ్యా మార్గంలో ఉంటున్న వారందరినీ సకాలంలో రావడానికి దయచేయండి. इस मसीह पर एक बार आपने जो भी है शीघ्र आकर आपकी महिमा का काम करने लगा ఆయన है। అనేక ప్రభావాలను సంఘటనపరుచుకొని ఒక బండలో మునిగి ప్రపంచ సంధికి నీకు విరోధంగా ఉంటున్న వారందరితో మీరు మాట్లాడండి. और जितने भी अपने मनों को कठोर कर आपने आपके पवित्र मंदिर के और परमेश्वर आपके खिलाफ करने वाले सभी लोगों से आप बातें करें। ప్రభావ మరి దినమంది మీరు మాతో బాగుగా సూటిగా మాట్లాడుతున్నారు ప్రార్థిస్తున్నాను. आज फिर एक बार आप ही हमसे फिर एक बार बहुत ही सीधे तरीके से आप बातें करें, इसलिए आपसे विनती करते हैं। ఈ మాటలు విని కడిచిపెట్టకుండా దానికి నడపడానికి దయచేయండి. और आपके बातों को सुनकर भुलाना नहीं बल्कि उसे स्मरण कर कर उसके प्रभाव चलने वाले आप में बनाइए। ఎలాగో ఆదరించేందుకు అప్పగించుకుంటున్నాను. और जैसे है वैसे प्रभु जी आपके हाथ में యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. इस मसीह के नाम में मांगते हैं पिता, ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया, చక్కగా గట్టిగా అందరూ హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ దినాలలో ఇది చివరి దినాలు, చివరి దినం ఇది. और अभी ये जो दिन है ये बहुत अंतिम दिन है ఇది మే నెల యొక్క ఆఖరి దినం. और मई महीने का भी ये आखिरी दिन है। ఈ ఆఖరి దినమందు और ये आखिरी दिन में కనీసం ప్రభువా నెలంతను మమ్మల్ని కాపాడావయ్యా, 30 రోజులు కాపాడావు, 31వ రోజు నా జీవితానికి ఇచ్చావు కనుక నేను స్తుతిస్తాను, కృతజ్ఞత కలిగి ఉంటాను అని చెప్పడానికి కనీసం మనుషులు రాలేకపోతున్నారు. और प्रभु जी आपने पूरे महीने 30 दिन हमें संभाल करके 31वां दिन आपने हमें दिया है। ऐसे उपकार को स्मरण करने के लिए भी हम आज అలాంటి వారు నేను విశ్వాసులు అన్నాను. और जो ऐसे उपकार नहीं समझते हैं प्रभु का भी किसी का, उनको मैं विश्वासी भी नहीं समझता। విశ్వాసి అంటే దేవుని సన్నిధిలో ఉంటారని అర్థం. और विश्वासी कौन होता है? जो हर रविवार को प्रभु के पास उसके मंदिर में आएगा। అందుకే इसलिए దేవుని సన్నిధికి రారు, एक तो प्रभु के सानिध्य में नहीं आते, దేవుని మాటలు వినరు, प्रभु की बातें वो नहीं सुनते, దేవుని మాట చొప్పున నడవరు. प्रभु के बातों के ऊपर वो चलते नहीं। మరి రెండవది दूसरी बात, కానీ దేవుని గురించి ఏదో పెద్ద తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. लेकिन प्रभु के बारे में सब कुछ जानते हैं, ऐसे वो बातें करते हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నేను నా బ్రతుకులో ఇది ఇప్పుడు జూన్ 20 తారీఖు వస్తే 56 సంవత్సరాలు వెళ్తా. और जून 20 तारीख को मैं 56 साल का होऊंगा। మరి ఈ 56 ఏళ్లలో और इन मेरे 56 साल के अनुभव में కనీసం 28 సంవత్సరాలు నేను సేవా పరిచయంలో ఉన్నా. कम से कम मैंने 28 साल जो है सेवकाई में, प्रभु की सेवकाई में बिताया। మహారాష్ట్రలో చేశా, ప్లస్ ఆంధ్రలో కూడా చేశాను. महाराष्ट्र में मैंने सेवकाई की, आंध्रा में मैंने सेवा की। కానీ నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే लेकिन मैंने अपने जीवन से क्या सीखा? నేను ఇప్పటికీ ఇంకా బైబిల్ నాకు తెలియనట్టుగానే జీవిస్తున్నా. मैं अभी ऐसे ही जीता हूँ जैसे कि मुझे बाइबल आता ही नहीं। 39 పుస్తకాలు మరి ఇశ్రాయేలుకు సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. और 39 बुक्स जो है इस्राएलियों को मूसा के द्वारा सिनाई पर से दिया गया था। యేసు ప్రభు ద్వారా మనకి మరి నూతన నిబంధన వచ్చింది. और यीशु मसीह के आने के बाद हमें ये नया करार मिला है। నూతన నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. और 27 किताबें हैं नए नियम में। కానీ మనం ఎప్పుడు చదువుకోము. लेकिन हम ये सब चीजों पर कभी ध्यान नहीं देते, पढ़ते नहीं। చదువుకుంటే మరి మనకి ఏదో నష్టం జరుగుతుంది. हम सोचते हैं कि बाइबल हम पढ़ ले तो हमें कुछ नुकसान हो जाएगा क्या? అమ్మ మీరందరూ కాలేజ్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ రాయాలంటే ఇప్పుడు కేజీఎం చెప్పింది నా కూతురు పాస్ అయ్యిందని కదా. కానీ దేవుని సన్నిధికి రాలేకపోయింది, ఆమెకు బదులు నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. ఎందుకంటే ఆమె పాస్ అయింది కనుక ఆమె సాక్ష్యం చెప్తే దేవునికి గొప్ప భయం కలుగుతుంది. गवाही देना भी चाहिए, ఎందుకంటే దేవుడు తన పట్ల గొప్ప కార్యం చేశాడని. क्योंकि प्रभु ने उस बालिका के प्रति बहुत ही बड़ा काम किया है। హల్లెలూయా. हालेलुया, చెప్పగట్టిగా హల్లెలూయా.
ప్రజలైన ఇశ్రాయేలు వంశానికి చెందిన బెనే ఇశ్రాయిల్ అనే సంస్థలో ఉంటున్న మరి వారితో నేను రోజు మాట్లాడుతున్నా. बेने इफ्राइम नामक एक संस्था वालों से मैं बीते 2 दिन से ఇశ్రాయేలీలు इस्राएली है వారు గుంటూరులో చెబ్రోల్ అనే ప్రాంతంలో ఉంటారు. चेब्रोल ऐसे जगह में गुंटूर में బెనే ఇశ్రాయిల్ అనే కమ్యూనిటీ यानी कि बेटा बेने इस्राएल यानी इस्राएल का बेटा ऐसे नाम का उनका संस्था है. ఇశ్రాయేలు వంశానికి చెందిన వారు इफ्राइम के वंश से है ये लोग కొందరు మన మధ్యలోకి రాబోతున్నారు. और बहुत ही जल्दी वो भी लोग हमारे बीच में आने वाले हैं. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా యేసు గురించి వాళ్ళు వినరు. इस्राएली कभी भी यीशु मसीह को नहीं मानते हैं. కానీ అక్కడే ఇశ్రాయేల్ దేశంలో అనేక యూదులు మార్చబడి యేసుకు శిష్యులుగా ఉన్నారు. लेकिन यही इस्राएल देश में कई सारे यहूदी बदलकर अब यीशु मसीह के शिष्य बन गए हैं. వారికి దీనికి ఎప్పుడు తగాదాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. यहूदियों को और ये मसीह के शिष्यों के बीच में हमेशा युद्ध होता रहता था. వాళ్ళు రబ్బాయిలు ఉంటారు, మరి క్రైస్తవులు మిషనరీలు ఉంటారు. और मसीह लोगों में मिशनरी यहाँ पर पादरी होते हैं और यहूदियों में रब्बी होते हैं, रब्बाई होते हैं. వారికి వీరికి మధ్యలో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. और उनके दल के बीच में इनके दल के बीच में हमेशा जो है झगड़ा घर्षण होता వారు है. యెషయా 7వ అధ్యాయంలో రాయబడిన ఆ ఇమ్మానుయేలు పుడతాడని దానికి వాళ్ళు నమ్మరు. और यशायाह के भविष्यवाणी के 7वें अध्याय के इम्मानुएल पैदा होगा ये कभी वो विश्वास नहीं करते यहूदी. రెండవది 9వ అధ్యాయం 6వ వచనంలో నమ్మరు. और 9वें अध्याय के 6वें वचन को भी वो नहीं मानते हैं. యెషయా 53వ అధ్యాయం అది లేదంటారు. और यशायाह के 53 अध्याय को वो मानते ही नहीं कि है ही नहीं. ఎందుకంటే రబ్బాయిస్ అన్న వాళ్ళందరూ పరిసయ్యులే ఉన్నారు. क्योंकि ये रब्बाई रब्बी कहलाने वाले सभी ये फरीसी है. ఇప్పుడు అందరూ అంటున్నారు యూదులు కంటే యూదులు అంటే ఎందుకు కాదు? और यहूदी बोलते हैं हम लोग सब बड़े-बड़े रब्बाई को. यहूदियों में कितने యహూदी అంటే जात हैं? ఎంతమందిమా? यहूदी में कितने जात हैं? ఎందుకు కలిస్తే యూదులు అవుతారు? कितने जात के लोग मिलेंगे तो यहूदी बनते हैं? ఎందుకు కలిస్తే कितने जातियां मिलेगी तो यहूदी ఇశ్రాయేల్ बनेंगे? అంటే ఎందుకు కాదు? इस्राएल में कितनी जातियों का मिश्रण है? ఎందుకు గోత్రికులు? कितने गोत्र कितने जातियां 12 వంశావళులు ఉన్నాయి. और 12 गोत्र 12 जातियां हैं. 12 వంశాలలో యూదులు ఎంతమంది, ఇశ్రాయేలీలు ఎంతమంది? और 12 जातियों में यहूदी कहलाने वाली कितनी जातियां हैं और इस्राएली कहलाने वाली कितनी जातियां हैं? गोत्र हैं. ఎంతమంది? कितने लोग हैं? यहूदी कितने लोगों को मिलाकर यहूदी कहते हैं, कितने लोगों को मिलाकर इस्राएली कहते हैं? యూదా రెండు వంశాలు. और केवल 2 वंश 2 जातियों को मिलाकर యూదా यहूदी మరి कहते हैं. బెన్యామీన్ అనే వాళ్ళు మాత్రమే యూదులు. और यहूदी गोत्र वाले बेंजामिन गोत्र वाले ये 2 ही यहूदी कहलाते हैं. ఇశ్రాయేలీలు 10 మంది గోత్రికులు. लेकिन इस्राएली ये पूरा देश कहलाने वाले 10 जाति वाले लोग हैं. సొలొమోను రాజు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు పుట్టాడు. ఆయన కుమారుడు పేరు రెహబాం. और सलोमन राजा के मृत्यु के पश्चात उनको बेटा हुआ रेहोबाम. ఆ రెహబాము సరియైన పద్ధతులతో వాడలేకపోయాడు రాజ్యాన్ని. और रेहोबाम ने अच्छी तरीके से अपने राज्य को वो नहीं संभाल पाया. కనుక इसलिए యవ్వనస్తుల యొక్క మాటలు విని వారి మీద ఇంకా భారం వేశాడు. नौजवानों की बात सुनकर और भी अपने देशवासियों पर भार लगाने लगा. ముసలి వారు పెద్దవారి మాటలు వినలేదు. और जो बूढ़े होते हैं जो बड़े होते हैं वो उनकी बात ही नहीं सुन पा रहे थे. అందుకు రెహబాము రాజు చేతికి 2 రాజ్యాలు మాత్రమే దొరికాయి. इसलिए राजा रेहोबाम को केवल 2 ही राज्य मिला. కానీ సొలొమోను రాజ్య సైన్యంలో సేనాధిపతి ఉండేవాడు. ఆయన పేరు యెరోబాం. लेकिन सलोमन राजा के सेना में जो सेनाधिपति था उसका नाम था यरोबाम. యెరోబాము చేతికి దేవుడు 10 రాజ్యాలు అప్పగించాడు. उनके सेनाधिपति के हाथ में प्रभु ने 10 राज्य दिए. yes హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా అన్యాయం అనేది ఉండదు. प्रभु के दृष्टि में प्रभु कभी भी अन्याय नहीं करता. హల్లెలూయా हालेलुया. ఈ సమయం వరకు దేవుని వాక్యం వైపు ధ్యానం చేద్దాం. अभी हम प्रभु के वचन की ओर अपने लक्ष्य को ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు 3 వచనాలు. यिर्मयाह 26 उसके 1 2 3 वचन पढ़े. यहूदा के राजा यहोयाकीम के राज्य के आरंभ में यहोवा की ओर से यह वचन पहुंचा. यहोवा यूं कहता है, यहोवा के भवन के आंगन में खड़ा होकर यहूदा के सब नगरों के लोगों को सामने जो यहोवा के भवन में दंडवत करने को आए, ये वचन जिनके विषय उनसे कहने की आज्ञा में तुम्हें देता हूँ. कह दे, उनमें से कोई वचन मत रखो. संभव है कि
చాలా హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया मराठी शब्द ही मातली यहूदाचा राजा हां योशियाचा पुत्र यहोयाकीम यांच्या कारकिर्दीच्या आरंभी परमेश्वरापासून हे वचन प्राप्त झाले. परमेश्वर म्हणतो, परमेश्वराच्या मंदिराच्या अंगणात उभा राहा व यहोव्याच्या सर्व नगरातून जे परमेश्वराच्या मंदिरात भजन पूजन करण्यास येतात त्यास कशासाठी येतात? देवाच्या मंदिरामध्ये लोक कशासाठी येतात? भजन आणि पूजन भजन आणि पूजन करण्यासाठी जे लोक येतात. हा त्यास जे शुद्ध बोलण्याची मी तुला आज्ञा दिली आहे त्यांच्याशी तुला कसं बोलायचं आहे? निकट आणि सरळ बोल आणि शुद्धतेने बोल. हा आज्ञा केली आहे ते सर्व त्यांना सांग. हा. एकही शुद्ध काढू नकोस. हा न जाणे मी जे काही तुला सांगितलेले शब्द आहे ते कोणतेही शब्द तू राखू नको आणि त्याला लपवू नको. जे काही मी तुला सांगितलेले आहे ते उघडपणाने सांग आणि बेधडकपणाने सांग. ऐकलं तर तारण मिळेल, नसेल तर नाश होईल. त्याच्या आत्म्याचा मी त्यांना जवाब विचारेल असं इर्मियाशी तेव्हा बोलतो. తెలుగు గది హోషేయ కుమారుడును ఆ. యూదారాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ యోషియా రాజు కాలంలో యెహోయాకీము అంటున్న రాజు ఏలుబడిన కాలంలో యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఆ. నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి ఆ. నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ ఆ. యెహోవా మందిరంలో ఆరాధించుటకై ఎవరంట? యెహోవా మందిరమును ఆరాధించుటకై వచ్చు ఆ. యూదా పట్టణస్థులందరికీ యూదా ప్రజలందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక ఒక్క మాట అయినను చెప్పకుండా విడవకూడదు. విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక ఆ. నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడిచితురేమో ఈ వారితో ఈ మాట చెప్పవలెను. ఉమ్. యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా మాట విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెద్దల కడే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞీయగా మీరు వినకపోతే ఏమంటున్నానంటే ఇప్పుడు యోషియా కుమారుడును యూదా రాజులకు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. योशिया के पुत्र यहूदा के राजा योआकीम के राज्य के आरंभ में यहोवा ने ये बात कही. యెహోయాకీము ఈయన బాగా వినాలి. और ये यहोयाकीम है బాగా వినాలి. పేరు బాగా ఉండాలి. और नाम आपको अच्छे से याद होना चाहिए. యెహోయాకీము यहोयाकीम. ఈ రాజు ఏలుబడి కాలంలో ఏ ప్రవక్తలు ఉన్నారు? और ये यहोयाकीम राजा के समय में तो कितने भविष्यवक्ता थे ఏ ప్రవక్త ప్రవచించారు వారి గురించి? और किन भविष्यवक्ताओं ने जो है किन ఈ రాజు राजों ఏలుబడి చేసిన రోజులలో ఎవరు ప్రవచించారు? और ये यहोयाकीम राजा के समय में कौन भविष्यवक्ता था? యెహోయాకీము ఎవరు? యెహోయాకీము ఎవరు? और हिजकियेल पहला अध्याय पहला वचन. అంటే మీకు అప్పుడు అర్థమవుతుంది యెహోయాకీము ఎవరు, యెహోయాకీము ఎవరు. और यहोयाकीम कौन है और तीसरे वर्ष के चौथे महीने के 5वें दिन हाँ। मैं बंदियों के बीच गवार नदी के तट पर था. तब सब खुल गया और मैंने परमेश्वर के दर्शन पाए. यहोयाकीम राजा की क्या? कौन सा राजा? यहोयाकीम యెహోయాకీము అంటే యెహోయాకీనే. यहोयाकीम బాగా వినాలి. కీము వేరే, కీను వేరే. कीम अलग है और कीम अलग है. యెహోయాకీము ఏలుబడిలో और यहोयाकीम के शासन में ఎవరున్నారట? कौन कौन थे? ఇర్మియా ప్రవచిస్తున్నాడు. और यिर्मयाह जो है वो भविष्यवाणी कर रहा है. ఈ యెహోయాకీము అంటున్న రాజు కాలంలోనే దావీదు కూడా ప్రవచిస్తున్నాడు.
यहूदा के राजा यहोयाकीम के राज्य के तीसरे वर्ष में बबीलोन के राजा नबूकदनेस्सर ने यरूशलेम पर चढ़ाई कर उसको घेर ఇలా యెహోవా కీడు ఎందుకంటే దానియేలు అతని రాజ్య కాలంలో ఆయన ప్రవచించిన చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు और यहोयाकीम के समय में दानियेल जेल से बाहर आकर भविष्यवाणी कर रहा था। చెరలో నుండి బయటకు వస్తున్నారు ఇప్పుడు अभी जेल से बाहर आ रहा है ఈ दानियेल। ఇర్మియా మరి యెహెజ్కేలు చెరలోనికి ఎట్లా వెళ్తున్నారో దాని గురించి బోధిస్తున్నారు और इर्मिया इसके लिए बंदीगृह में क्यों जाएंगे इसके बारे में दानियेल कह रहा है। వారు యెహోవా దేవుని మాటలు వినకుండా తమ హృదయాలు కఠినపరుచుకొని ప్రవక్తలను మరి సేవకులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు क्योंकि ये इस्राएली यही लोग प्रभु के खिलाफ भविष्यवक्ता के खिलाफ अपने मन को कठोर करके बातें कर रहे हैं। అందుకంటున్నాడు యెహోవా మందిరములో ఆరాధిస్తుండగా వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము इसलिए कहते हैं 26 अध्याय इर्मिया में कि ये यहूदी जितने भी यहाँ पर मंदिर में आराधना करने आ रहे हैं उन सभी को ये बातें बता, నా మాటలు కఠినమైనవి क्योंकि मेरी बातें वो भले ही बहुत कठोर हो सकता నా है, మాటలు అగ్ని వంటివి मेरी बातें वो अग्नि के समान भी हो నా सकता है, మాటలు బండలు బ్రతులు చేయ శుద్ధ వంటివి मेरी बातें पत्थरों को तोड़ने वाले हथौड़े के समान होता है। హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాటలు చాలా ఘోరంగా ఉంటాయి प्रभु की बातें बहुत ही गंभीर होता ఈ है। ఇర్మియా చెప్తూ వెళ్తుండగా और इर्मिया जब ये सब चीज बताते बताते जा रहा था, అక్కడ ఉంటున్న యాజకులు वहाँ पर रहने वाले याजक, అక్కడ ఉంటున్న ఇంట్లో ప్రవక్తలు वहाँ पर रहने वाले और भी जो है भविष्यवक्ताएं, వారందరూ ఇర్మియాను చంపాలనుకుంటున్నారు ये सब लोग अभी इर्मिया की बातें सुनकर इर्मिया को मारने का कोशिश कर रहे हैं। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। ఎనిమిదో వచనం చదవమా 8वें वचन पढ़े 26 अध्याय इर्मिया 8 ఇర్మియా 26:8 26 8 ప్రజలందరికీ ప్రకటింపవలెనని ఆ. యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ఆ. అతడు పలికి చాలించిన తరువాత ఆ. యాజకులను ప్రవక్తలను యాజకులు ఎవరంట వీరు మామూలు మనుషులు కాదు వీరు యాజకులు ప్రవక్తలను మరి రెండవది ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకొని ఆ నీవు మరణ శిక్ష నందక తప్పదు ఏదైనా ఉన్నట్టుగా అంటే ఏమవుతుందంట जैसा సాగుతుంటే है वैसे सत्य को यदि हम बोलेंगे तो सच है उसे बोलेंगे तो मरना पड़ेगा। హల్లెలూయా हालेलुया। ఇర్మియా ప్రవక్తను సిద్కియా రాజు ఉన్నట్టుగా బోధించినందుకు ఆయనను మరి ఒక బావిలో పడేశారు और इर्मिया को सिदकिय्याह नाम का एक राजा ने सच बोलने के लिए इर्मिया को एक बावड़ी में फेंक दिया। ఆయన ఏమన్నాడు సిద్కియా రాజా వాడు ఎప్పుడో చెప్తున్నారు ప్రవచనము అది సరియైనది కాదు వాడు హనాని అనేవాడు సస్తాడంటాడు और इर्मिया कहता है वो हनानी वो जो भविष्यवाणी कर रहा है वो सब सच नहीं है, ये सब झूठ है, आप उसको विश्वास करोगे तो मर जाओगे। కానీ నమ్మలేదు लेकिन राजा सिद्दीकी ने इस बात को विश्वास नहीं किया। హల్లెలూయా हालेलुया। చదువుదాం 28వ అధ్యాయం 16-17 వచనాలు 28 अध्याय और 17 और 15 18 నుండి 15 वचन से आगे बढ़े इर्मिया 28 15 से आगे। इर्मिया नबी के हनन्याह नबी से यह भी कहा, हे हनन्याह, देख यहोवा ने तुझे नहीं भेजा। యెహోవా ఏ ప్రవక్త నువ్వు అందరి ప్రవక్త అయి ఉండొచ్చు కానీ నువ్వు మోసగాడు అని చెప్తున్నాడు और हनन्याह से कहता है इर्मिया कि देख तू नबी है लेकिन यहोवा ने तुझे नहीं भेजा, నిన్ను పంపలేదు तुझे नहीं भेजा, तूने ఈ ప్రజలతో ప్రజలను అబద్ధమును ఆశ్రయించుచున్నావు प्रभु के पास से तू झूठी जो है यहाँ पर बातें कह रहा है, आकर आशा दिला रहा है। కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు लेकिन यहोवा क्या कह रहा है? భూమి మీద నుండి నిన్ను లేకుండా చేస్తాను देख मैं तुझे पृथ्वी के ऊपर से उठा दूंगा, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై इसी वर्ष तुझे मारूंगा యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై और यहोवा से विद्रोह करने के कारण నీవు జనులను ప్రేరేపించితివి तूने लोगों को उचकाया है, కనుక ఈ సంవత్సరము इसलिए इसी साल నీవు మరణమవుదువు तू मरेगा, అని చెప్పాను ऐसे यहोवा ने ఆ कहा। సంవత్సరమే उसी साल 7వ నెలలో ప్రవక్తన అననీయ మృతి నొందెను उसी वर्ष के 7वें महीने में जैसे इर्मिया ने कहा हनन्याह मर गया। హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా జీవితంలో అనేక కష్టాలు వచ్చాయి भक्त इर्मिया के भी जीवन में बहुत सारे दुख तकलीफ आए, ప్రతిసారి ఆయన ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది हमेशा इर्मिया के साथ कुछ ना कुछ ऐसा नहीं वैसा होता ही रहता था, ఎందుకు ఇర్మియా ఉన్నట్టుగా బోధించేవాడు क्योंकि इर्मिया हमेशा जो सच है उसको जैसा है वैसा बोल देता था। అప్పుడు ప్రభు అంటున్నాడు तब प्रभु कहने लगा ఏమంటున్నాడంటే నా మందిరానికి ఆరాధనకు వస్తున్న వారితో మోమాట లేకుండా బోధించు जो भी इस
बातें सच को सुनकर यदि वो नहीं माने मरेंगे तो क्या आत्मा से मैं बातें करूंगा। ఇర్మియా గురించి ఎన్నో కష్టాలు మనం చూస్తున్నాం ఆయన జీవితంలో. यिर्मयाह के जीवन में हम देख रहे हैं कितने सारे दुख उनको आए। ఇర్మియా కాలంలో అనేక మోసం చేయు భ్రమపరచు ఆత్మలతో నింపబడిన ప్రవక్తలు ఉన్నారు. और यिर्मयाह के समय में इतने सारे भविष्यवक्ता थे, सब फंसाने वाले, सब दूसरों को जो है धोखा देने वाले भविष्यवक्ता भरे थे। ఇర్మియా 23వ అధ్యాయంలో 13వ వచనం చదివితే అక్కడ భయంకరమైన మరి ప్రవక్తలు ఉన్నారు. यिर्मयाह 23-13 वचन में अगर हम पढ़ेंगे तो भयानक भविष्यवक्ताओं के बारे में यहाँ पर लिखा है। చదువుదాం. शोम्रोन के भविष्यवक्ताओं में से मैंने एक मूर्खता देखी थी कि वे बाल के नाम से भविष्यवाणी करते हैं और मेरी प्रजा इस्राएल को भटका देते हैं। ఎవరితో అంట? किसको? ఎవరి ఆత్మ చేత నింపబడ్డారంటే నేను? और ये किस जो है दुष्ट की आत्मा से भरे हैं? ఈ షమ్రోన్ ప్రవక్తలందరూ ఏ ఆత్మతో నింపబడ్డారంట? और ये शोम्रोन की भविष्यवाणी ये किसके प्रभाव से भविष्यवाणी कर रहा था? ఎవరి ఆత్మ చేత నింపబడ్డారు? इसकी आत्मा से ये भंकर भविष्यवाणी कर रहा है। ఎవరి పేరు మీద సోది చెప్తున్నారు? और किसके नाम से जो है आप भविष्यवाणी कर रहे हो? బయలు దేవతల ఆత్మ చేత నింపబడి వారు ఇశ్రాయేలు ప్రజలను దారి తప్పిస్తున్నారు. और बाल नामक देवता के जो है बातें सुनकर तुम इस्राएलियों को अपने रास्तों से भटका रहे हो। ఆ రోజుల్లో ఇర్మియాకు చాలా పెద్ద ప్రశ్న. यिर्मयाह को उस समय में बहुत बड़ा प्रश्न था అనేక శ్రమలు పడ్డారు ఆయన. और बहुत तकलीफ भी उन्होंने सहा। పుట్టినప్పటి నుండి కష్టాలు ఆయనకి. जब से यिर्मयाह वक्त पैदा हुआ तब से उनको दुख ही दुख है। హల్లెలూయా. हालेलुया। చక్కగా హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియాతోనే దేవుడు ఏం చర్చిస్తున్నాడంటే अब यिर्मयाह से प्रभु स्वयं क्या बातें कर నా रहा है? మాటలు అగ్నివంటివి కాదా? क्या मेरी बातें आग के समान नहीं है क्या? ఇర్మియా 23:9 చదవండి కదా ఒకసారి. और 23 के 29 वचन पढ़े 29। यहोवा की यह भी वाणी है, क्या मेरा वचन आपसा नहीं है? फिर क्या वो ऐसा हथौड़ा नहीं है जो पत्थर को फोड़ डाले? ఆ ఇది ఎందుకు చూడండి ఏమని కల కవిన ప్రవక్త కలను చెప్పవలెను. 22వ వచనం. यदि किसी भविष्यवक्ता ने स्वप्न देखा हो तो वह उसे बताए। నా వాక్కు ఎవరికి ఉన్నదో వాడు సత్యం బట్టి ఆ మాట చెప్పవలెను. परंतु किसी ने मेरा वचन सुना हो तो वो मेरे वचन सच्चाई से सुना है। यहोवा ధాన్యముకు చెత్తకు ఏమి సంబంధం? और गेहूं का और भूसा का क्या संबंध है? బాగా గట్టిగున్నారా? దైవాత్మతో నింపబడిన వాడు ఎవరంట? ధాన్యం. और प्रभु के आत्मा से भरे हुए लोग कौन होते हैं? गेहूं के साथ। మరి దయ్యాలతో నింపబడిన వాడు ఎవరంటే వాడు చెత్త. और दुष्ट आत्माओं से भरा हुआ कौन है? वो भूसा है। ఇప్పుడు అర్థమైందా? अभी समझ में आया? ఏంటంటే చెత్త ఎవరు? చెత్త కాలిపోతుంది అగ్ని ముందు. और भूसे को अलग कर उसे आग में तो भूसा जलेगा। చెత్త గట్టిగా హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆదివారము విశేషముగా లోతైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. और मैं हर बात संडे के दिन बहुत गहराई वाली बातें आपको बताने का मैं सोच कर आता हूँ। ఎందుకంటే क्योंकि అనేకులకు వాక్యము తెలియదు. बहुत सारे लोग वचन ही नहीं जानते। హల్లెలూయా. हालेलुया। చక్కగా హల్లెలూయా. हालेलुया। నేను దినమని ఒక పాస్టర్ని అడిగాను, నోహవు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? कल मैंने एक पास्टर से पूछा कि नोहा ने कितने साल जो है जो उन्होंने प्रचार किया। ఎన్ని సంవత్సరాలైనా? कितने साल उन्होंने प्रचार किया? ఆయన అంటాడు 40 రోజులని, 40 రాత్రులు. कुछ लोगों ने बोला 40 दिन 40 ఆ रात। పాస్టర్ గారు అంటాడు 40 రోజులు 40 రాత్రులు. वो पास्टर ने कहा 40 दिन 40 रात की बस उसने प्रचार किया अपने लोगों को। నిజం చెప్పడమే ఎన్ని సంవత్సరాలు ప్రకటించామా? सच्चे बोलो कितने साल उन्होंने प्रचार किया? అంటాడు అదే నీకు వాక్యం చెప్పాలి, జనాలు బోర్ కాకుండా ఉండాలి, ప్రార్థన చేయాలి, వాడు తీసుకోవాలి, వచ్చింది మనం తీసుకోవాలి, మనం ప్రార్థించుకోవాలి. 15 मिनट का वचन बनाना, कोई बोल नहीं होना चाहिए, प्रार्थना करना, चंदा लेना, सबको भेजाना, हम भी आज बात करें। నేను అన్నా ఇది ఒక దందా అయిపోయింది. मैंने बोला ये तो प्रभु की सेवा की धंधा बन गया है। ఇది దందా, ये धंधा हो गया है। సేవ కాదు. ये सेवा नहीं है। హల్లెలూయా. हालेलुया। చెప్పండి గట్టిగా హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆయన ఒక ప్రశ్న వేశారు. मैंने उनसे केवल एक ही प्रश्न किया था। 390 రోజులు ప్రవక్తని లేచికెళ్ళు ఎడమ వైపు పడుకోవాలట, మరి 40 సంవత్సరాలు ఏమో మరి కుడి వైపు పడుకోవాలట. దీనికి అర్థం చెప్పరా స్వామి అని చెప్పారు. और 390 साल जो है इज़ीकियल ఎన్ని రోజులు? 390 दिन जो है इज़ीकियल को अपने लेफ्ट साइड सोना था। और 390 डेज लेफ्ट साइड सोना है, 40 डेज राइट साइड सोना है। ఎందుకు? क्यों सोना है लेकिन? ఆయన ఏమంటాడు తెలుసా? वो पास्ट में क्या बोला? బైబిల్లో రాయబడే లేదా? बोले ये ऐसी चीज तो कोई
बाइबल में ఆయన नहीं రెఫరెన్స్ ఇచ్చారు. मैंने उनको वचन ఎస్కేలు 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం చదువుకుంటే దొరుకుతాయి. इसीलिए का आप पहले अध्याय से 5 अध्याय पढ़ो आपको ये दोनों भी चीज मिलेगा। మాస్టర్ గారు అవన్నీ వదిలేయండి, ఇప్పుడు నాకు దీనికి అర్థం తెలియదు, కానీ కళ్ళతో నింపబడిన ఈ చక్రాలు ఏంటి అని అడిగాడు. उन्होंने बोला मास्टर जी मुझे ये तो चीज समझ में आता है इज़ीकियल में एक बड़ा सा जो है सेराफिम के बारे में लिखा है जो सब जगह पे आंखों से लगा हुआ होता చదవగలిగా హల్లెలూయా. है। वो दो चक्र में నాకు దర్శనాలు ఆయన చూశాడు. और उन्होंने इज़ीकियल भक्त ने बड़े-बड़े दर्शन देखे 4 దర్శనాలు, ఒక దర్శనంలో 4 విషయాలు చూశాడు ఆయన. और एक दर्शन में इज़ीकियल को 4 चीजें दिखाई చదవగలిగా హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया చెప్పండి హల్లెలూయా. हालेलुया 4 ముఖాలు చూశాడు ఆయన. और 4 चेहरे देखे। చెప్పండి बोलो। ఎక్కువ చదువుతాం. 4 ముఖాలు सेराफिम के 4 चेहरे बताओ। ఏంటంట? ఒకటి एक मनुष्य, మనిషి ముఖము, दूसरा రెండవది రక్తవర్ణపు రాయి. गद्दा। కారణమ. నేను యేసుకి దర్శనంలో కనిపించిన 4 ముఖాలు చెప్పండి. 4 मुख ఏది? के మొదటి మనిషిది, ఎద్దుది, गाय का, పక్షిరాజుది, बैल का, సింహంది. और शेर का। హల్లెలూయా. शेर, चील, बैल और मनुष्य। హల్లెలూయా. ఈ 4 ముఖాలు 4 గోస్పల్లో కనిపిస్తాయి. और परमेश्वर के सिंहासन के आजू बाजू में ये 4 मुख रहने वाले सेराफिम रहते हैं हमेशा। హల్లెలూయా. 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 అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? మార్కు అంటే ఎవరు? మత్తయి లూకా కౌన్? ఎవరి గురించి చెప్పాడు? మార్కు మరి किसके बारे में? యోహాను దేనికి చెప్పాడు? यूहन्ना किसके बारे में लिख रहा है? హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया మత్తయి ఎవరికి రాశాడు? మార్కు ఎవరికి రాశాడు? లూకా ఎవరికి రాశాడు? యోహాను ఎవరికి రాశాడు అని అడిగితే అంటారు మనకి ఏం తెలిసి పాస్టర్, మనకి దేవుడి మాట పాస్టర్ ఒకటే తెప్పించాడు, ఆత్మసభకి అభిషేకం ఉంటా. और डेविड पास्टर का बस यही बात लोग बोलते हैं कि आत्मा से ఏమన్నా? ये नहीं मालूम कि ఏమన్నా? किसके మా लिए నాయన लिखा है। పేరుని చెడగొడతారా స్వామి? మా నాయన చెప్పిన వాక్యాలు ఒకసారి మీ దగ్గర పాత్ర ఉంటే ఒకసారి డైరీ తీసి కనబడి అప్పుడు మీకు అర్థమైంది ఆయన ఎంత లోతుకి చెప్పాడని. रिकॉर्डिंग तो नहीं होगा, अपने डायरी निकाल कर देखो क्या क्या रेफरेंस बताए थे आपके पास्टर जी ने, तो आपको मालूम पड़ेगा कि क्या वचन की कह रही थी। హల్లెలూయా. 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 అలాగా చాలా విషయాలు ఈ రోజుల్లో సైనికుడికి తెలియదు. ऐसे ही अब जब हम पूछते हैं तो बहुत सारी चीज को सेवकों को आज के पास्टर को मालूम ही नहीं होता। హల్లెలూయా. हालेलुया అందుకు మనము బాగుగా ధ్యానం చేయాలి. आप लोग सब लोगों को वचन का अच्छे से ध्यान करना आना चाहिए। హల్లెలూయా. 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 हालेलुया కనుక इसलिए చక్కగా వాక్యము తెలుసుకోవాలి. अच्छे से वचन सुनना भी है, सीखना भी है। ఎందుకంటే ఇర్మియాలో కాలంలో జరిగిన అనేక విషయాలలో ఇర్మియా ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. और यिर्मयाह तो हमेशा रोता हुआ ही हम देखते हैं पिक्चरों में भी, वो हमेशा उनको बहुत दुख आए हैं अपने जीवन में। చూద్దాం देखेंगे 12వ అధ్యాయం. 12 अध्याय ఇర్మియా 12వ అధ్యాయం. यिर्मयाह 12 अध्याय చదవండి पढ़ेंगे మొదటి నుంచి. पहले वचन से आगे।